Hey fellas, welcome back to Descon Movies. Yeah, ఈరోజు కూడా మళ్ళీ మనం చెప్పినట్టు డైలీ అప్లోడ్స్ అయితే వస్తుంది. సో ఈరోజు యాక్చువల్గా బర్త్డే డే 2 షూటింగ్ అయితే అయ్యింది. ఇంకా రేపు అలాగా ఈరోజు డే 2 షూటింగ్ అయితే అయ్యింది. దాని క్లిప్స్ అయితే నేను పెట్టాను ఖచ్చితంగా. సో దాని గురించి అప్డేట్స్ పక్కన పెడితే ఇనుముడు ట్రైలర్ అయితే వస్తుంది. సో హ్యాపీలీ వాచ్ చేద్దాం మన రవితేజ్ అన్న మూవీని అసలు ఎలా ఉండబోతుందో చూద్దాం అసలు. ఈసారి మళ్ళీ మా అన్న కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇది మూవీ. సో అసలు కాన్సెప్ట్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మీరు లైక్ చేసుకోండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ వచ్చేయండి ఛానల్ని. మణికంఠ ఆగు, పడిపోతావు. ఆగితేనే పడిపోతామక్క. మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? ప్రతి 7-41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా. నా మన్నమ్మ కోసం రా. గురుస్వామి, ఈ రోజు మా పెళ్లి రోజు. రే త్రినాథ్, సీలేరులో లోడు దింపాక తాకుండా తిన్నగా ఇంటికొచ్చాయి. అలాగే. భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంటి విశేషం? నా కూతురు స్టడీస్ పూర్తి అయిపోయినాయి. ఇంజనీరా డాక్టరా? 5వ క్లాసు. నా కూతుర్ని చీలర్ హై స్కూల్ పంపాలంటే మన ఊరికి బస్ అయినా రావాలి, ఇక్కడికి హై స్కూల్ అయినా రావాలి. ఓకే, నాకు తెలిసి బస్ గురించే ఏంటి అమ్మా, స్కూల్ లోపల గాని, స్కూల్ బయట గాని, ఊరి యువతలు గాని, ఊరవతల గాని చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి. చదవకపోతే చంపేస్తారా? ఎడ్యుకేషన్ సిస్టంలో మీలాంటి టీచర్స్ వెరీ డేంజరస్. ఈసారి ఉద్దచ్చిందో తీసుకోక. ఆడపిల్ల భవిష్యత్తుకి భయమే శ్రీరామ రక్ష. వద్దు త్రినాథు, నా మాట విను. స్వామి శరణం. ఈ ఊళ్ళో ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంట్రా ఇది? వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోలేం గురుస్వామి. మన ఊళ్ళో ఏదో జరుగుతుంది స్వామి. ప్రతిసారి మాలేసే ముందు ఏంటి నాకే నరకం? మనమ్మా, నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నాన్న. రేపు నీ ఒంటి మీద నల్లబట్ట పడగానే పాముల్లా పడగ విప్పి పగ తెచ్చుకోవడానికి వస్తారు. ఎక్కినాడు 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 అందాల పలకే. నాకు బలహీనత ఉంది. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత. దాని జోలికి రాకో. స్వామి శరణం. ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ నాకు యాక్చువల్గా ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుకున్నా. లేదు, దాన్ని కాకుండా ఇది వచ్చింది, ఏమంటారు, బస్ రావడం అలాంటివి అదే అనుకున్నా, కానీ అది కాదు. సో చూడాలి ఏమనుకుంటున్నారో వాళ్ళ కూతురు కోసం మళ్ళీ తను ఎప్పుడైతే మాల వేస్తారో ఆ మాల ఇప్పుడు ఏదో రివెంజ్ తీసుకుందామని చూస్తున్నారేమో. నాకైతే ఓకే నచ్చింది, మ్యూజిక్ కానీ ఆ ఎమోషన్ కానీ. రవణ యాక్టింగ్ ఆల్మోస్ట్ ఫ్లాప్ మూవీ అయినా చాలా బాగా పీక్లో ఉంటుంది యాక్టింగ్ మాత్రం. అది నాకు రవణ పీక్ లేని యాక్టింగే సరిగా లేని మూవీ ఏదైనా ఉందా అంటే అది మాస్ యాక్టర్. నాకు అసలు సరే అది 2 గుట్లేద్దాం. సో ఇప్పుడు చూడాలి అసలు ఎలా ఉంటుంది ఈ సినిమా. నాకేం నచ్చింది, చూడాలి అసలు ఎలా ఉంటుందో. నాకు ఆ ఎండింగ్ ఈ బిట్ నాకు బాగా నచ్చింది, చెప్తాను చూడండి. ఇక్కడ నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నాన్న. ఈ బిట్ నాకు కొంచెం నచ్చింది, ఎందుకంటే ఆ ఎమోషన్ బిల్డ్ చేయగలిగానే అనిపించింది నాకైతే. మ్యూజిక్
సో చూడాలి 21st ఆగస్ట్ అన్నట్టుగా హ్యాపీగా వాచ్ చేసేయచ్చు అన్నట్టుంది. పక్కాగా చెప్పేసి ఇది వాచ్ చేయొచ్చని. కానీ చాలా బాగుంది సినిమా. ఇంట్రెస్టింగ్గా. ఇప్పుడు ఎలా కాపాడుకుంటారో చూడాలి అసలు సినిమాని. అండ్ మీరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్ కూడా చేయండి. అండ్ ఇంకో విషయం, నేను మూవీస్ రియాక్షన్ కూడా ఇద్దాం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ మూవీ మీ సజెషనే తీసుకుందాం అనుకుంటున్నా. సో మీరే చెప్పండి, ఫస్ట్ ఏ మూవీ వాచ్ చేస్తే మంచిది? మీరు ఏదైనా చెప్పచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఈ మూడిట్లో ఏదైనా ఏ మూవీ అయినా కామెంట్ చేయండి. నేను ఆ మూవీ ఏది యాక్షన్ వస్తుందో ఆ మూవీ రియాక్షన్ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం ప్యాలెస్.